నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ పెదవుల్లోనే దాచావమ్మో హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో అనసూయ వచ్చేసింది, బంగారం తెచ్చేసింది, కానీ తీసుకునే వాళ్ళు రావాలి కదా. అమ్మాయిలు వెల్కమ్. సారీలో అచ్చంక సావిత్రిలా పరికి నీవో నీలో పరిణితిలా మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా మంజాల వచ్చేసి నా మనసు తెంపేసి దర్జాగా లాగేసుకున్నదిలే కాబట్టే తన పిచ్చి గంజాల ఎక్కేసి తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాలే. మరి మీ అందరికీ పెళ్లి పట్టు చురులకు ప్రత్యేక మందిరమైన కళామందిర్ వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ సారీస్. వెల్కమ్. ఓకే, సో అమ్మాయిలు కూడా వచ్చేసారు. మరి వీళ్ళు వచ్చేస్తే ఆట ఆడించాలి. ఆట ఆడించే ముందు ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసుకోవాలి. సో బేసిక్గా అమ్మాయిలు మీ అందరికీ లక్ష్మిలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఏ జంతువు అయినా ఆఖరికి మనిషి అయినా కూడా మొదటి ఆహారం పాలే. పాల్లో బోల్డ్ అని పోషకాలు ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు వరల్డ్ మిల్క్ డే. సో ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు పాల్లోని పోషకాలని, దాని ఇంపార్టెన్స్ని తెలుసుకోవాలని ఈరోజు వరల్డ్ మిల్క్ డేగా ప్రకటించారు. సో అలా మనం కూడా ఈరోజు పాల్లోని ఆ మెయిన్ వాల్యూస్ని గుర్తు చేసుకుంటూ అందరికీ తెలియజేస్తూ మరి ఆట మొదలు పెట్టేద్దాం. ఓకే, రెడీయా? Yes. ఆల్ ది బెస్ట్. Thank you. ఇంట్రొడక్షన్స్ ఇవ్వండి. హాయ్ అనసూయ. Hi. నా పేరు మల్లిక. నేను జగద్గిరిగుట్ట హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం నా చేస్తుంటావ్? హాబీస్ డాన్సింగ్ అండ్ సింగింగ్. ప్రజెంట్ హోమ్ మేకర్. పెళ్ళైందా? నీ హాబీస్ ని ఈరోజు వాడుకుంటాం, పర్లేదు. Okay. ఓకే బా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ డార్లింగ్, హాయ్. ఐఎమ్ శ్వేత. హాయ్ శ్వేత. రామంతపు. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. Okay. బిగ్ ఆఫ్ ఫ్యాన్ యూ. ఫ్యానా? నాకు ఏసీలు ఇష్టం. ఏసీ ఎప్పుడు నీతో అయితే నేను AC. ఫ్యాన్ ఉండదు నాకు కదా. ఏసీలు ఇష్టం, ఫ్రెండ్లు ఇష్టం. సరే, ఫ్రెండ్ ని. ఫ్రెండ్. ఓకే బా, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ శ్వేత. లవ్ యూ టూ డార్లింగ్. నెక్స్ట్. హాయ్ అనసూయ. Hi. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మిల్క్ డే మీకు. హ్యాపీ వరల్డ్ మిల్క్ డే. హ్యాపీ వరల్డ్ మిల్క్ డే. అండ్ నా పేరు వచ్చి అర్చిత. నేను మోతీనగర్ హైదరాబాద్ నుండి వచ్చాను. Okay. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. నేను ఎంబీఏ చదువుతున్నాను. అండ్ మీకోసం ఒక చిన్న లైన్ నేను ఫ్రేమ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్ బికాస్ మీరంటే నాకు అంత పిచ్చి, మిమ్మల్ని నేను అంతా ఫాలో అవుతాను. అయ్యో పిచ్చి. చెప్పు. అనసూయ నేమ్లో ఏ ఉందని అర్చిత నేమ్లో ఏ ఉంది. అను అని మిమ్మల్ని చాలా మంది అను అంటారు కాబట్టి ఐ గో టు అనుపమ రెస్టారెంట్. రియలీ? అయ్యో, ఇంత గుడ్డి ప్రేమ మంచిది కాదు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు. నేస్తమా నేస్తమా. ఐ రియలీ లైక్ యూ ఆల్ టూ. ఇంకా ఇష్టం ఏర్పడాలంటే ఈరోజు బాగా బంగారం తీసుకెళ్ళండి. అప్పుడు Yeah. మీరు హ్యాపీగా ఉంటారు కాబట్టి నాకు హ్యాపీగా ఉండే వాళ్ళంతా చాలా ఇష్టం. ఓకే, Yeah, sure. అనసూయ, పక్కా. 1 సెకండ్. Ah. వాళ్ళు నీ పైన అభిమానం మాత్రమే చెప్పారు, బట్ నేను నీకోసం గిఫ్ట్ తో వచ్చా. సూపర్ అబ్బా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో
ఇలా లవ్ చూపిస్తూ ఉంటారబ్బా. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా నా లవ్ని బంగారం ఇస్తూ కూడా చూపించేస్తాను. మరి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీయా? ఓకే, మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ముందుగా మల్లిక నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. గగనానికి ఒక తొలి ప్రేమ సినిమాలో పాట. గగనానికి. మల్లిక తొలి ప్రేమ సినిమా చూసావా? నేను ఆ సినిమా వచ్చినప్పుడు 9th క్లాస్లో ఉన్నాను. నేను పుట్టలేదు ఇంకా. నువ్వు పుట్టలేదా? కొట్టానంటే టైం అయిపోతుంది. అసలు సాంగ్ ఐడియా లేదు. తొలి ప్రేమ సినిమా యా ఫస్ట్ స్టార్. అయ్యో 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 కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. గగనానికి డాష్ ఒకటే, కెరటానికి సంద్రం ఒకటే. గోవిందా మరి చూద్దాం రైట్ ఆన్సర్స్ ఏంటో. లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్. గగనానికి ఉదయం ఒకటి, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి. ఇప్పుడు సాడ్ సాంగ్ అనుకుంటా ఇది. సో అలాగే సాడ్ కాబట్టి మీరు బీజిఎం వేసుకుంటే నేను 2 గ్రాములు డ్రాప్ బాక్స్లో వేస్తాను. కానీ అంతకంటే ముందు ప్యారిటీ టైం. ఆ ప్యారిటీ పనిష్మెంట్ నీకు ఇప్పుడు. అసలు ఒక్కడు కూడా ట్రై చేయలేదు, కనీసం నోరు ఇప్పలేదు. దీంట్లో దురద అని పెట్టి పాడు. గగనానికి దురద ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట దురద ఒకటే ఒకటే. ప్రయాణానికి దురద మనమై ఓకే గుడ్ ట్రై. ఇప్పుడు పాట వేసుకుంటే నేను సాడ్గా డ్రాప్ బాక్స్లో వేసేస్తా. ఇప్పుడు శ్వేత యువర్ టర్న్. రెడీయా? ఎస్. కానీ నేను రెడీ కాదు. ఎందుకు? ఎందుకంటే ఒకటి అడగాలనుంది నాకు. ఈ ముగ్గురిని నీ బతుకు అని ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది? అనుష్ ఫ్యాన్ని నేను. ఆయన మూవీకి చెన్నై వెళ్ళి అక్కడ మూవీ థియేటర్కి వెళ్ళి కూర్చోగానే ఈరోజు షో పోస్ట్పోన్ అయినప్పుడు నా బతుకు అన్నట్టు అనిపిస్తుంది. ఇంటి ధనుష్ ఫ్యాన్ వా నువ్వు? చాలా. సినిమా చూడడానికి చెన్నైకి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ రిలీజ్ కావాయింది. ఇక్కడ రిలీజ్ అయినా ఆయన ప్లేస్ ఉన్న దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక ఫీల్ కదా. కానీ అప్పుడు బురదలో పోసిన పన్నీర్ అయిపోయినప్పుడు నా బతుకు అనిపిస్తుంది. నీకు డీజిల్ కార్ కొని పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు నీ బతుకు అనిపిస్తుంది. ఏముంటాడు జంపలకడి పంప అవుద్ది. నీకు గోల్డ్ రష్ అంత మంచి షోకి వచ్చి గోల్డ్ గెలవకపోతే దీన్ని బతుకు అనిపిస్తుంది. అలా అనుకోకు, ఈ రోజు కాకపోతే రేపు. ఆ గోల్డ్ కాదు అను నిన్ను. అది ఎక్కడైనా కొనొచ్చు. నువ్వు యూనిక్ యాంటిక్ పీస్ కదా. సారీ, అర్థమైంది. నీ ఫీల్ అర్థం చేసుకున్నాను. Thank you. సరే శ్వేత రెడీయా? Yes. ఓకే శ్వేత, ఆల్ ది బెస్ట్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, అలా ఇలా ఎలా చేసింది ప్రేమ, ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమ్మా. కరెక్టేనా? సో ఇలా నీ జత ఎన్నో వింతలు అండ్ ఎదలో ఎవరో. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. Congratulations! Thank you. Congrats, Vivek. Come on. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా,
ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోలోన ఏమా Well done, Shweta. Congratulations. Okay, next Akshita, your turn. Are you ready? Yes, I'm ready. Okay, Akshita కోసం Pallavi on screen. నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే ఓని కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే విరిసిందా? వీసం వచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాట నేనే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదలు పిల్ల ముద్దుల మొగుడవుతా. ఓకే, లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. నేను పుట్టిందేమో నీ కోసమే రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటా, నేను గ్రాములు ఇచ్చేస్తా. నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే పోనీ కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే వీసం వచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బావా నిన్నే పెళ్ళట నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదలు పిల్ల ముద్దుల బొమ్ముడవుతా నేను పుట్టిందేమో ఓకే, సూపర్ అక్షిత, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసే టైం వచ్చేసింది. లెట్స్ సీ. లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఓకే, సో గర్ల్స్ రెడీయా? సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో తలో 3 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. బట్ మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. యూ కెన్ చిల్. ఓకే ఓకే. ఓకే, పూజకి పనికిరాని పత్రి ఏమిటి? ఆసుపత్రి. ఆస్పత్రి. అవును. మనం తాగలేని పాలు? మురిపాలు. మురిపాలా? పాపాలు కూడా తాగలేవు. కోపాలు గోపాలు మింగొచ్చు. మింగే. ఓకే, సరే బా, రెడీయా? కమ్ మల్లిక, లెట్స్ ప్లే. ఓకే, ఆల్ ది బెస్ట్ మల్లిక. థ్యాంక్ యూ. ఓపెన్. తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు ఏ రా బాబు బుర్రా మిస్సం కిర్రు చెప్పుల నవాబు బాబు ఓ రా బాబు ఏ రా బాబు తిమ్మిడి తరువులేసే గరీబు మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు ఐ షూర్? షూర్. టైమ్ అప్. ఏదో మార్చావు. ఇప్పుడన్నా షూరా? దృశ్యం మీనా. ఓకే, రైట్ మ్యాచ్. వెంకటేష్ సూర్యవంశం. పెట్టింది కరెక్టే, తర్వాత ఎదుగుతున్నావేంటే గోక్స్. ఓకే, రైట్ మ్యాచ్. తర్వాత అల్లుడు సీను, రైట్ మ్యాచ్. రానా రామనాయుడు. ఓకే, రైట్ మ్యాచ్.
అండ్ సంకల్ప్ ఘాజీ. ఎందుకు పెట్టావు? తెలియదు. ఆయన డైరెక్టర్ దాన్ని. ఓకే, 5కి 5 రైట్ మ్యాచెస్. నువ్వు డాన్స్ చేస్తే అప్పుడు బంగారం ఓకే ఓకే. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ ముక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఓకే, సో మల్లిక కంగ్రాచులేషన్స్ ఆన్ టాపింగ్ అండ్ ఓపెన్ చేస్తూనే సెకండ్ రౌండ్ మొత్తం 3 గ్రాములు తెచ్చేసుకున్నావు. సో వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ నెక్స్ట్ శ్వేత, రెడీయా? ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్, పొజిషన్. ఆల్ ది బెస్ట్ శ్వేత అండ్ ఓపెన్. చందనాల చెక్కలాంటి చుక్క అందమా, చిక్కిపోయిన కుక్కిరాయి లుక్కు అందమా, ముత్తు పెట్టుకోను ఊర చుక్కలిష్టమా, పక్క చిక్కి పిక్కుపోయిన చంపలిష్టమా, చీరలో పొంపునే వదులుతూ ఉంటే అందమా, జీన్స్లో బోన్సులా తగులుతూ ఉంటే ఇష్టమా, అందాలు కింద సాయి సెక్సీ, నీ జంట పైన కుర్రకారు కాల్ టాక్సీ, మళ్ళీ ముంచె సాయి జీరో, రసపరంగా చెత్త బుట్టలో వెయ్యరా, లుక్కు సాయి సెక్సీ, ఏ హైట్ వెయిట్ ఆతలేని ఐ మ్యాక్సీ, బంగారం లాంటి సాయి సెక్సీ, నీ కాన్ఫిడెన్స్ పెంచుతుంది ఎరగతీసి. ఓకే, సో చెప్పు. తీన్మార్ కౌన్సిల్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందులో, కానీ తీన్మార్ సినిమాకి డైరెక్టర్ జయంత్ పరాంజీ గారు. సో కొన్నిదెలా పవన్ కళ్యాణ్ గారు. 7 సెన్స్ డైరెక్టర్ మురుగదాస్ గారు. సో 3 ఇక్కడ రావాల్సింది, అది పోయింది. కార్తీ సూర్య బ్రదర్స్, గబ్బర్ సింగ్ లో హీరోయిన్ శృతి హాసన్. సో అదొక్కటి రైట్ మ్యాచ్, గబ్బర్ సింగ్ అండ్ శృతి హాసన్. సో 1 రైట్ మ్యాచ్ కాబట్టి అప్ టు 3 గ్రామ్ బంగారం. సో గ్రామ్ నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. బట్ గుడ్ ట్రై. నెక్స్ట్ అర్జిత, నువ్వు వాడే ముందు ఒక క్వశ్చన్ తెలుసుకోవాలి నేను. ఐ వాంట్ నో సంథింగ్ ఫ్రమ్ యూ. మీరు ముగ్గురికి బేసిక్గా మనం అనుకుంటుంటాం, వచ్చే జన్మ కనుక పుడితే బేసిక్గా సినిమా డైలాగ్స్ ఉంటాయి. జన్మలకి నువ్వే నా హస్బెండ్ కావాలి, నువ్వే నా వైఫ్ కావాలి, నువ్వే నా అమ్మ కావాలి, ఇలా రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. కానీ మీకు మాత్రం వచ్చే జన్మలో ఒక జంతువు అయి పుట్టాలని ఉంటే ఏ జంతువులో పుడతారో, ఎందుకు? నేను సింహం. సింహమా? ఎందుకు డార్లింగ్? ఎందుకంటే సింహం అందరినీ ఆర్డర్ చేస్తుంది కదా, నాకు ఇది కావాలంటే ఇది కావాలి, సింహం ఏది కావాలంటే అది వస్తుంది కదా, అందుకోసం సింహం. ఇప్పుడు నువ్వు చెప్తే ఎవరు వినట్లేదా? వింటారు, కాకపోతే ఇప్పుడు పులి అంతే చిన్న పులి, సింహం అయితే పెద్దది కదా. అబ్బా, నువ్వు శ్వేత? ఏదైనా కానీ బర్డ్ లాగా. లేదు, ఏదైనా బర్డ్. ఎందుకు? ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా ఎగిరిపోవచ్చు కదా. ఏరోప్లేన్ ఫ్లైట్ టికెట్స్ అక్కర్లేదు, వీసాలు అక్కర్లేదు, ఎక్కడికంటే అక్కడికి. ట్రంప్ ఏం చేసినా మనకు సంబంధం లేదు, అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మన రాజ్యం మనకి. సూపర్. నువ్వు అచ్యుత? నేను పికాక్ లాగా. పికాక్ ఎందుకంటే అది బాగా డాన్స్ చేస్తుంది కదా, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో పికాక్. సూపర్. నీకు డాన్స్ అంటే ఇష్టం, నాకు డాన్స్ చూడడం అంటే కూడా చాలా ఇష్టం. నువ్వు ఇప్పుడు ఆట ఆడి బంగారం గెలుచుకున్నా గెలుచుకోలేకపోయినా మంచి డాన్స్ చేసి పెట్టాలి పక్కా. రెడీ అర్చిత? ఎస్. ఆల్ ది బెస్ట్ అండ్ ఓపెన్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి
ఆన్సర్స్ చాలా ఆలోచించావు, అంత ఆలోచించినా కరెక్ట్ పెడతావు అని అనుకున్నాను. బట్ ఏం జరిగిందో చూస్తే Confusing. ఏం లేదు, బాగానే ఆలోచించావు, కన్ఫ్యూజన్ ఏం లేదు. చెప్తా ఉండు. ఫిట్టింగ్ మాస్టర్, రైట్ మ్యాచ్. తర్వాత చిరంజీవి టు ఖైదీ. చిరంజీవి ఖైదీ సినిమాలో ఉన్నారు, కానీ వేటాలో కూడా ఆయనే ఉన్నారు. అక్కడ వేటా పెట్టాలి, ఎందుకంటే మాధవి గారు ఖైదీ సినిమాలో హీరోయిన్ కానీ వేటలో కాదు. ఓ సో 2 మిస్ మ్యాచెస్ అక్కడ. అలాగే నమ్రత గారు మహేష్ కి వైఫ్ కరెక్టే, కానీ నమ్రత ఘట్టమనేని అంజీ లేదు, కానీ నమ్రత గారు చిరంజీవి గారితో అంజీ సినిమాలో హీరోయిన్. ఓకే, సో నమ్రతకి అంజీ, ఘట్టమనేని మహేష్. 2 మిస్ మ్యాచెస్. చిరంజీవి వేట, మాధవి ఖైదీ, 4 మిస్ మ్యాచెస్. కేవలం ఫిట్టింగ్ మాస్టర్ అదొక్కటే రైట్. సో ఒక రైట్ మ్యాచ్, మిగతా 4 మిస్ మ్యాచ్లు. అంటే గ్రామ్ బంగారం నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. బట్ యూ ప్రామిస్ దట్ యుల్ డాన్స్. డెఫినెట్లీ. ఓకే. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే బాడీ టు లడా. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే బాడీ టు లడా. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే బాడీ టు లడా. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే బాడీ టు లడా. ఓకే అక్షత, వెరీ నైస్ అబ్బా. డాన్స్ ఇష్టం అని చెప్పావు కాబట్టి ఇష్టంతో ఏం చేసినా చాలా సూపర్ గా ఉంటుంది. నువ్వు అంతే చాలా బాగా డాన్స్ చేసావు. వెరీ నైస్. అండ్ లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. థర్డ్ రౌండ్ లో తలో 4 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. మాక్సిమం స్కోరింగ్ ఇక్కడే ఎంత అంటే అంత లీడ్లో ఉండాలి, ఎందుకంటే ఈ రౌండ్ తర్వాత ఎవరైతే లీడ్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే రాజుగారి గదికి ప్రవేశం ఉంటుంది. రెడీయా? ఆల్ ద బెస్ట్. ముందుగా మల్లిక, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అల్లు అరవింద్. రైట్ ఆన్సర్. బాణం. అండ్ విల్లు. రైట్ ఆన్సర్. షటిల్ బ్యాట్. నో. దాసరి నారాయణరావు. రైట్ ఆన్సర్. మీనా. రైట్ ఆన్సర్. పంది. రైట్ ఆన్సర్. జానకమ్మ. నో. ఎర్ర. ఎర్ర. ఆర్ నారాయణమూర్తి. వాషింగ్ మిషన్. వాషింగ్ మెషిన్. నారాయణమూర్తి గారిని కన్సిడర్ చేయలేను, బికాజ్ వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మెషిన్ వచ్చిన తర్వాత అందులో ఆయన పేరు చెప్పారు. సో 6 రైట్ రికగ్నిషన్స్ అప్ టు 6, 2 గ్రాములు. సో 2 గ్రామ్స్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. వెల్ డన్. సరే, మనకి బేసిక్గా కొన్ని సందర్భాల్లో మన ఫ్యామిలీ మీదే కోపం వస్తూ ఉంటుంది కదా, అక్క మీద, అన్న మీద, చెల్లి మీద, మమ్మీ డాడీ మీద కూడా వస్తుంటుంది. సో ఎలాంటి టైంలో మీకు మీ పేరెంట్స్ మీద కోపాలు వస్తాయి? బైక్ కొనిచ్చినప్పుడు దాంట్లో పెట్రోల్ పోయడానికి మనీ అయినప్పుడు కోపం వస్తుంది. బైక్ కొనిచ్చి పెట్రోల్ పోయడానికి డబ్బులు ఇవ్వదు కదా, ఏం చేసుకుంటారు? నీకు అడిగినవి కొనియకపోతే కోపం వస్తుంది. ఏదో ఒక అర్థం ఉంటుంది వాళ్ళు ఎందుకు వద్దంటారు కదా, అది అర్థం చేసుకుంటే మన కోపం రాదు. నెక్స్ట్, రేపు ఎగ్జామ్ పెట్టుకొని రేపే అల్లు అర్జున్ మూవీ కూడా రిలీజ్ ఉన్నప్పుడు మూవీకి వెళ్ళాలనిపిస్తుంటుంది కదా, అప్పుడు అలౌ చేయకపోతే కోపం వస్తుంది. ఎందుకు రాదు? ఇంకా నయం, నేను అయ్యుంటే నా కాళ్ళ చేతులు ఉరగొట్టదాన్ని. సరే, ఇప్పుడు శ్వేత ఆట ఆడదామా? ఆల్ ది బెస్ట్. Thank శ్వేత you. కోసం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కిరీటం.
రైట్ ఆన్సర్. షెబ్బా పటేల్. షెబ్బా పటేల్. రైట్ ఆన్సర్. మంచు లక్ష్మి. ఓకే. రావు గోపాల్ వర్మ. రైట్ ఆన్సర్. లెగ్స్. నో. లేదు. సుశాంత్. రైట్ ఆన్సర్. వాటర్ ఫిల్టర్. వాటర్ ప్యూరిఫైయర్, దట్ ఈస్ రాంగ్. సో 5 రైట్ రికగ్నిషన్స్. 5 చెప్పావు, 5 మిస్ అయిపోయావు. సో 5 అంటే అప్ టు 6 2 గ్రాములు. సో నీకు కూడా 2 grams అండ్ డ్రాప్ ఆఫ్ లో 2 grams. ఇవ్వాలంటే నేను నీ డాన్స్ చూడలేదు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ ఇటు పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా సూపర్ శ్వేత, వెరీ నైస్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అర్చిత. అర్చిత. అర్చిత, నువ్వు ఆడే ముందు 1 more క్వశ్చన్. అంటే ముగ్గురు జవాబు చెప్పాలి. ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్కళ్ళు ఉంటాయి కాబట్టి. పుండు మీద కారం చల్లడం అంటే ఏంటి? నేను బాగా ఏడుస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇంకా దాన్ని ఎక్కి చెప్పి ఇంకా ఏడిపిస్తే కోపం వచ్చి నేనే బాధపడుతుంటే ఇంకా వచ్చి వీళ్ళు బాధ పెడుతురు, ఇప్పుడు వాళ్ళు కొట్టాలనిపిస్తుంది వాళ్ళని. ఒకవేళ నువ్వు చేయాలనిపిస్తే ఏ సందర్భాల్లో చేయాలనిపిస్తుంది? నేను అట్లా నువ్వు గుడ్డుగాల్వా? ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు మీ పాపకి ఎంత ర్యాంక్ వచ్చింది, మీ పాపకి ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంత స్కోర్ ఎంత, మా పాప తింటా అప్పుడు ఫేస్ పక్కన. లస్కర్ పోరి చూడు చూడు మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతే రిజల్ట్స్ వస్తాయి కదా, రాకముందే అందరూ గాసిప్స్ చేసేసుకుంటారు కదా, ఇంత వచ్చింది అంత వచ్చింది అని. మనకి రిజల్ట్ మనకి తెలియకముందే అలా అనుకున్నప్పుడు ఎస్ మామూలుగా ఉండదు. ఫస్ట్ టెన్షన్లో ఉండి ఎగ్జాక్ట్లీ. ఓకే అబ్బా, ఇప్పుడు నీకు ఆ పరిస్థితి అలాగే ఉందా? ఇప్పుడు లేదు కదా. ఓకే, అలా ఉంటేనే మనం స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ Thank you. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఐశ్వర్య రాయ్. రైట్ ఆన్సర్. డస్ట్బిన్. రైట్ ఆన్సర్. అజయ్. రైట్ ఆన్సర్. కృష్ణంరాజు గారు. రైట్ ఆన్సర్. హ్యాండ్స్. నో. గ్లౌస్. రైట్ ఆన్సర్. ఐ డోంట్ నో హర్. గన్. రైట్ ఆన్సర్. సమాంతా. రైట్ ఆన్సర్. ఆరో మార్క్, ఐ మీన్ రాజమౌళి గారు. రైట్ ఆన్సర్. సూపర్ 8. థ్యాంక్ యూ. అంటే 3 grams. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఆట పూర్తయిపోయింది కాబట్టి ఇట్స్ నా టైమ్ ఫర్ ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ చేయాలి. ఎవరైతే ఆ టాస్క్ ని చక్కగా పూర్తి చేస్తారో, అందరికంటే బాగా పూర్తి చేస్తారో వాళ్ళకే ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళ నుంచి గ్రామ్ బంగారం కూడా ఉచితంగా వస్తుంది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సో గెలవాలంటే టాస్క్ చేయాలి. ఆ టాస్క్ ఈరోజు ఏమిటంటే, ఆల్ ది బెస్ట్ త్రీ ఆఫ్ యూ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Rhythm of life. Bob Clearmountain mixed with attitude, funky drums from hell. Mandapeta, Malakpeta, Naidupeta, play a rap.
మర్చిపోదామే కోపం వస్తే కొంచెం ఆపుకుందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే నీ చేతిలో అన్ని ఉన్నవిరా ఓకే సో yellow బంతులు గ్రీన్ బంతులు అండ్ రెడ్ బంతులు లెట్స్ సీ ఫస్ట్ శ్వేత 1 2 3 4 5 and 6 Malika 1 2 3 4 5 6 7 8 9 10 11 12 very good superb Archita 1 2 3 4 5 బట్ సూపర్ గా ఆడావు తెలుసా నువ్వు ఇలా ఇలా అనుకుంటూ సో 12 బంతులు మాక్సిమం బంతులు వేసింది మల్లిక సో ఈ రోజు ఎపిసోడ్ ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్స్ ఆఫ్ గోల్డెన్ స్టార్ ఇస్ మల్లిక along with 1 gram gold congratulations Thank you. And yes, ఇప్పుడు దీంతో థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది మరి ఎవరి స్కోర్స్ ఎంత ఉన్నాయి అలాగే రాజు గారి గదికి ఎవరు వెళ్తారు అనేది తెలుసుకునే ముందు సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందాం కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ఫైనల్ రౌండ్ రాజు గారి గది అర్చిత వన్స్ అగైన్ వెల్కమ్ టు రాజు గారి గది సో Thank you. ప్రస్తుతం మీ దగ్గర 6 గ్రాములు ఉన్నాయి అండ్ డ్రాప్ బాక్స్ లో 11 గ్రాములు నేను ఏదో ఒక డోర్ వెనకాల పెడతాను రాజు గారి గదిలో గెస్ట్ చేయడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ ఛాన్స్ లో రైట్ గా గెస్ట్ చేస్తే మొత్తం 11 గ్రాములు నీకే అంటే 6 + 11 17 గ్రాములతో ఇంటిని బంగారం చేసుకుంటావు అక్కడ మిస్ అయిపోతే సెకండ్ ఛాన్స్ ఉంది సెకండ్ ఛాన్స్ ఇస్తూ నేను 50% వీకెండ్ లక్ష్మి కోసం తీసేసుకుంటాను దట్స్ హౌ ఇట్ ఇస్ సో 11 గ్రాముల్లో 50% అంటే 5.5 గ్రాముల బంగారం సో 5.5 గ్రాముల బంగారం కోసం నువ్వు సెకండ్ ఛాన్స్ ఆడతావు అక్కడ సెకండ్ ఛాన్స్లోనూ మిస్ అయిపోతే ఇంకా 6 గ్రాములతో ఈరోజు హ్యాపీ అయిపోవాలి సో ఇదంతా జరగాలంటే నేను డ్రాప్ బాక్స్ రాజు గారి గదిలో పెట్టాలి సీ యూ సూన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఓకే సో రాజు గారి గదిలో 11 గ్రాముల డ్రాప్ బాక్స్ నేను పెట్టొచ్చేసా అర్చిత నా పని అయిపోయింది ఇప్పుడు నీ ఐ వాంట్ విషెస్ ఫ్రమ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ స్పెషల్ గా కాదు ప్రతిసారి చెప్తాను ఐ రియలీ హోప్ రాజు గారి గది వరకు రావడానికి చాలా కష్టపడి ఆడారు థర్డ్ రౌండ్ వరకు అంటే మీ టాలెంట్ బోల్డంత స్ట్రెస్ టెన్షన్ ఉండింది ఎందుకంటే ఇంతే టైంలో ఆడాలి అని ఇప్పుడు మీకు మీ అదృష్టానికి కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద లక్ అదృష్టం Thank you, అంటే thank లక్ you so much. I needed the లక్ most. అంతా మీకు రావాలి ఫస్ట్ ఛాన్స్ లోనే మీరు గెలుచుకోవాలని కోరుకున్నాను అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎలాంటి టాలెంట్ అక్కర్లేదు దీనికి ఎలాంటి టైం రెస్ట్రిక్షన్ కూడా లేదు సో నేను మిమ్మల్ని తొందర పెట్టను ఎంత టైం అంటే అంత టైం తీసుకోండి ఆలోచించండి చెప్పండి ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే సో అర్చిత రెడీ అంటుంది మరి విందామా ఏ డోర్ నంబర్ డోర్ నంబర్ 1 డోర్ నంబర్ 1 షో ఎస్ కొన్ని జాగ్రత్తలు చెప్పాలి ఎందుకంటే నేను డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ దెస్ నో టేకింగ్ బ్యాక్ మళ్ళీ సెకండ్ ఛాన్సే ఉంటుంది అంటే 50% కోల్పోయినట్టు ఓకే సో ఐషో ఐ థింక్ అగైన్ అండ్ విల్ థింక్ అగైన్ ఎస్ I go with door number 2. డోర్ నెంబర్ 2 Yes. ఫ్రీజ్ చేయనా Yes. సో అర్చిత ఫస్ట్ డోర్ నెంబర్ 1 అనుకుంది తర్వాత ఎందుకో ఫ్రీజ్ చేసే ముందు మార్చుకోవాలనుకుంది సో రైట్ నౌ డోర్ నెంబర్ 2 అంటోంది ఫ్రీజ్ చేసేస్తున్నా ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2 సో డోర్ నెంబర్ 2 ఫ్రీజ్ చేస్తాం శ్వేత నువ్వు ఏ డోర్ నెంబర్ అనుకుంటున్నావు 3 ఓకే మల్లిక 1 బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసుకున్నారా నేను ఫస్ట్ 1 అనుకో కానీ రాజు గారి గది ఆడుతున్న అర్చిత మాత్రం డోర్ నెంబర్ 2 అనింది అందులో డ్రాప్ బాక్స్ ఉంటే 11 గ్రాముల బంగారం నీ సొంతం లేదంటే డోర్ నెంబర్ 1 ఆర్ 3లో ఉన్నట్టు అర్థం అది గెస్ట్ చేయడానికి సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి బట్ నౌ లెట్స్ సీ డోర్ నెంబర్ 2లో డ్రాప్ బాక్స్ ఉందా లేదా ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 2 2
సారీ అర్చిత, డోర్ నెంబర్ 2లో లేదు. సో సెకండ్ ఛాన్స్ టైం. వీకెండ్ లక్ష్మి ఈ డ్రా బాక్స్లో 5.5 గ్రాములు వచ్చేసాయి. ఇప్పుడు సెకండ్ ఛాన్స్లో అర్చిత 5.5 గ్రాముల కోసం ఆడబోతోంది. సో డోర్ నెంబర్ 1 or 3. టేక్ యువర్ టైం. ఏ డోర్ నంబర్? డోర్ నెంబర్ 1. ఇందాక వద్దనుకున్నందుకు అలా అనిపిస్తోందా? ఎస్. ఫస్ట్ నుంచి 1 అనిపిస్తోందా? లక్కీ నెంబర్ 5 is my lucky number. రాజు గారి గదికి 3 ద్వారాలే ఉన్నాయి. నా బర్త్డే 20తో వస్తుందని 2లో ఫస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ నుండి ఇంటెన్షనల్గా 1లో మీ సెన్సెస్ చెప్తున్నాయి. సో ఐ షో ఫ్రీజ్ చేయనా? చాలా టెన్షన్గా ఉంది. అందరికీ ఉంటుంది ఈ రౌండ్కి వచ్చేసరికి ఆడేటప్పుడు. బట్ నీ కాన్ఫిడెన్సే నిన్ను గెలిపిస్తుంది, ఓడిస్తుంది కూడా. ఎలా ఉంటే అలా, బికాస్ ఇక్కడ నువ్వేం చేయలేవు. ఇట్స్ ఆల్ యువర్ లక్. ఓకే, ఐ గో విత్ 1. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 1. ఓకే, సో డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ చేస్తాము. డోర్ నెంబర్ 1 ఓపెన్ చేసిన తర్వాత అందులో డ్రాప్ బాక్స్ ఉంటే 5.5 గ్రాములు ప్లస్ 6 గ్రాములు 11.5 గ్రాములు నీ సొంతం. అందులో లేదంటే డోర్ నెంబర్ 3లో ఉన్నట్టు అర్థం. మొత్తం 11 గ్రాములు వీకెండ్ లక్ష్మికి. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. గోవింద 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 గోవింద, నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. గుడ్ ట్రై, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ట్రై చేసావు. చాలా కంగారు ఎక్కువ నీకు. అవును. అయ్యో. సో డోర్ నెంబర్ 3లో డ్రాప్ బాక్స్ పెట్టాను నేను. నాకు చెప్పినప్పుడు ఎందుకు 3 చెప్పా? వస్తే నిజం అనుకుంటారు. ఎందుకే బాబు? ఒట్టేసి చెప్పు. నేను చెప్పానా నీకు? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట ఒట్టేసి ఒట్టు వేయకుండా నేను ఎప్పుడు అవదాలో చెప్తాను అంటుంది ఈ పాప. అందరికీ తెలుసు నేను ఎంతో నిజాయితీగా ఉంటానో, ఎలా ఎంతో నిజాయితీగా ఆడిస్తానో. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏం చేసినా టెన్షన్ పడకుండా చేయాలి, అప్పుడే మనం గెలవచ్చు. బట్ గుడ్ ట్రై. సో మీకు 6 గ్రాములు 5 గ్రాములు 5 గ్రాములు. కంగ్రాచులేషన్స్. అండ్ వీకెండ్ లక్ష్మి కంగ్రాచులేషన్స్, 11 గ్రాములు యాడ్ అయిపోయాయి. ఓ మై గాడ్. సో ఇది ఇవాళ ఎపిసోడ్. ఐ హోప్ యూ హ్యాడ్ గుడ్ టైమ్. వెరీ మచ్. నాకు కూడా బాగా ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా ఎంటర్టైన్ చేశారు. అండ్ వెళ్ళే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూసేద్దామా? కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే అనసూయ నోట బంగారు మాట కూడా వినేద్దాం. ఏమిటంటే సమ్మర్ టైం స్పెషల్గా ఈ సమ్మర్స్లో కాకుండా చాలా మందికి డీహైడ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి. డీహైడ్రేషన్ అంటే విరేచనాలు రావడం, వాంతులు కావడం, అలాగే కళ్ళు తిరగడం, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, గొంతు ఎండిపోవడం, ఇలాంటివన్నీ. సో అలాంటి టైంలో చాలామంది గ్లూకాన్ డీస్ అవి ఇవి చాలా తాగుతారు. కానీ మజ్జిగలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగితే వీటన్నిటికీ త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నమాట. సో ఈరోజు పైగా వరల్డ్ మిల్క్ డే కాబట్టి మిల్క్ ద్వారా పెరుగు, పెరుగు ద్వారా మజ్జిగ. సో అలా మజ్జిగని, మిల్క్ వల్ల బోల్డని లాభాలు. సో పెరుగు కూడా చాలా కమ్మ బోల్డని డిషెస్ చేసుకోవచ్చు. అసలు పాలలో ఎంత స్వీట్సే ఉండవు కదా. నో స్వీట్, నో నెయ్యి, నథింగ్. సో అలా పాల గురించి ఈరోజు బోల్డని విషయాలు తెలుసుకోండి. తెలియని వాళ్ళకి తెలియజేయండి. వేస్ట్ చేయకూడదని, అలాగే క్యాటిల్ని ఎలా మనం అగ్రికల్చర్ ఎలా చేయాలి, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. సో అదబ్బా ఇవాంటి గోల్డ్ రష్. ఇంకా చెప్తూ పోతే బోల్డ్ అని చెప్తూ ఉంటాను, కానీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి దాచుకోవాలి కదా. సో ఈ బంగారు మాటలన్నీ, బంగారం అంతా కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం దాచేస్తున్నాను. ఇప్పుడు మాత్రం బాయ్ చెప్పే టైం వచ్చింది. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.